ఇప్పుడు మన ఐజ్ ఎట్లా అంటే వచ్చి చూడిపోయాము. ఐజ్ వచ్చి ఎప్పుడమే ఐబ్రోస్ లోగా వచ్చి ఉండాల, కొంచెం కిందగా వచ్చి పెట్టి చూసేసి ఆ సైజ్ కరెక్ట్ ఉందా అట్లా అనేది వచ్చి ఇంపార్టెంట్. ఇప్పుడు సైజ్ ఓకే అయినవనే రెండు సైడు వచ్చి షార్ప్గా ఉండాల, బ్రాడ్గా లేకుండా షార్ప్గా ఉండాల. సో నస్స వచ్చి మర్చ్ చేసి పెట్టినవనగా ఐబ్రోస్ చేసిన మాదిరి ప్రెస్ చేసి మనం వచ్చి ఐజ్ వచ్చి చేసేస్తాము. సో దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చి ఐబ్రోస్ లోగా కన్ను ఉండాల, రెండు సైడుమే వచ్చి షార్ప్ ఎండ్ ఉండాల. కింద మట్టు అట్లనే ఈడ్చి మర్చ్ చేసి ఉడిచేసిరంటే మీకు ఐజ్ షేప్ కరెక్ట్గా వచ్చును. ఆ షేప్ వచ్చి మీతోడ ఇష్టం, మీన్ మాదిరి ఉంటేనో సరే, స్ట్రైట్గా ఉంటేనో సరే. ఇన్ కేస్ మీన్ మాదిరి కావాలంటే ఒక ఎండ్ల మట్టు లైట్గా వచ్చి ప్రెస్ చేసిరంటే మీకు వచ్చి ఆ మీన్ కన్ను మాదిరి వచ్చును. ఇప్పుడు ఐస్ చేసినవనక ఐస్ వచ్చి ఆ ఐబ్రోస్ రెండు సైడ్ ఈక్వల్ లెంత్లో వచ్చి ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. సో స్ట్రైట్గా ఉంటేదా వచ్చి మనకు వచ్చి షేప్ వచ్చి కరెక్ట్గా వచ్చును. ఇది కొల్ల ఇంపార్టెంట్ పాయింట్. నస్స వచ్చి చూడ ఐబ్రోస్కు ఆ ఐ ఎండింగ్ ఇది వచ్చి సేమ్ ఈవెన్ గ్యాప్ వచ్చి మెయింటైన్ చేయాలి మనం. అదే మాదిరి రెండు కన్ను వచ్చి చేసినావుల మన రెండు కన్ను చేసేసి క్రాస్గా ఉండకూడదు, స్ట్రైట్గా వచ్చి ఉండాలి. ఐబ్రోస్గా ఐగు ఈక్వల్ డిస్టెన్స్ త్రూ అవుట్ వచ్చి మనం వచ్చి మెయింటైన్ చేయాలి. ఇది కొల్ల ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం వచ్చి లిప్స్ వచ్చి ఫస్ట్ బేస్గా వచ్చి మనం వచ్చి పెట్టపోయామా, ఆ బేస్గా పెట్టేది అట్లాంటి వచ్చి మనం వచ్చి ఫస్ట్ చూస్తామా. సో ముక్కుకి కింద ఒక యూ షేప్డ్ మాదిరి వచ్చి మనం వచ్చి ఫిట్ చేసినావులా, కొంచెం హైట్గా నస పెట్టున్నావులా, ఫస్టే హైట్గా పెట్టావులా. ఇయాలంటే మన చీక్స్ పెట్టేప్పుడు అప్పుడుదా లిప్స్ ఉండేది వచ్చి తెలుసును. ఇన్కేస్ చాలంటే కూడా మనం తిప్పి పెట్టుకోవచ్చు, బట్ పెట్టేప్పుడే కొంచెం హైట్గా పెట్టావులా. సో ముక్కుని చుట్టి ఒక యూ షేప్డ్ మారి వచ్చి మన పెత్తము. సో రెండు సైడు ఈవెన్గా ఉండే మారి వచ్చి ఉండాలి, అప్పుడుదా రెండు సైడ్ లిప్స్ వచ్చి కరెక్ట్గా వచ్చి ఉంది. ఇప్పుడు లోవర్ లిప్స్. సో లోవర్ లిప్స్ ఒక స్మాల్ రెక్టాంగిల్ మాదిరి వచ్చి కింద వచ్చి పెట్టునావులా, పెట్టేసి అది వచ్చి పైగా లిప్స్ కంటే కొంచెం వచ్చి చిన్నదిగా వచ్చి ఉండావులా. ఇదిదా. ఇప్పుడు చీక్స్ పార్ట్ వచ్చి చూస్తామా. సో బేబీస్ ఫేస్ దా వచ్చి నస స్మైలింగ్ ఉన్న ఇవ్వాలంటే అది వచ్చి లిప్స్ గాడ చీక్స్ జాస్తిగా వచ్చి ఉన్నాయి. సో మనము అది మరద చేయాలా. ఓ సి షేప్డ్గా వచ్చి పసుపుని ఎత్తి లాన కన్ను కింద మర్చ్ చేసేసి అట్లనే చుట్టూని వచ్చి మనం వచ్చి పెట్టుని రావాలా. బట్ ఆ చబ్బీనెస్ వచ్చి ఎప్పుడమే లిప్స్ పైగా వచ్చి ఉండాలి. నస మర్చ్ చేసినావులా వెనక ఆ లిప్స్ కిందను కొంచెం పసుపుని పెట్టి అట్లనే ఫుల్ కవర్డ్గా వచ్చి మన లిప్స్ ఎత్తుంటామా. దాని వెంటనే అట్లనే మర్చ్ చేసినడావులా లిప్స్ పోర్షన్ వెంట. ఇది చేస్తాను నస మర్చ్ చేయాలా. మీకు ఇప్పుడు పెట్టేప్పుడే వచ్చి తెలుస్తుందా, అది వచ్చి నస స్మైలీగా వచ్చి ఉండేది. సో ఇక్క నస నవ్వు మూతిగా వచ్చి ఉండాలంటే చీక్స్ వచ్చి కన్నుకి కింద లిప్స్ నవ్వి పైగా వచ్చేప్పుడు ఉండే ఆ ఏరియాలో నస వచ్చి పసుపుని వచ్చి మన పెట్టాలి. ఇప్పుడు ఇంకో సైడ్ వచ్చి ఒక స్మాల్ డిఫరెన్స్ చీక్స్ని మన కింద దించి తింటే ఎట్లా ఉంది అట్లాంటి వచ్చి మీకు చూంచాను. ఇట్లా చేయకూడదంటలా, బట్ ఇట్లా చేసినంటే ఇంకా మీకు నవ్వు మొత్తిగా వచ్చి ఉన్న దానికిదా. ఇప్పుడు నేను చీక్స్ని వచ్చి ఆ సెకండ్ సైడ్ వచ్చి కిందగా పెట్టాను. అதாவது అందరూ నవ్వాలంటే లిప్స్ గార్డ్నే పెట్టేస్తారు. సో ఆ లిప్స్ గార్డ పెట్టేప్పుడు అది పెద్దవాళ్ళ మూతి మాదిరి వచ్చి ఉన్న రెండు సైడ్ చూంచచ్చుండ.
ఇప్పుడు ఈత కింద పెట్టకూడదు, ఎలాంటే అది పెద్దవాళ్ళ మూతిగా వచ్చి ఆ చీక్స్ అంతా తొంగిన మారి వచ్చేసిన, సో అది నవ్వు మూతిగా వచ్చి ఉండదు. ఇప్పుడు ఆ తావు వచ్చి చిన్ పెట్టి మర్చ్ చేసేడాప్ల ఇతనోండి పోర్షన్ పెట్టి లిప్స్ కింద పెట్టి 2 సైడ్ చీక్స్ని వచ్చి మర్చ్ చేయాలి. ఇప్పుడు ఏ తావంతా వచ్చి కవర్డ్గా లేదో ఆ తావు ఎక్స్ట్రా పసుపుని పెట్టి నస్స వచ్చి ఫిల్ చేసి డావ్లా. ఇప్పుడు ఈ సైడ్ చూడ ఎంత స్మైలింగ్ వచ్చి ఉంది, ఇది వచ్చి నస్ ఉంది బట్ ఆ స్మైలింగ్ ఉండావ్లా. అట్లా అంటే చీక్స్ని వచ్చి కొంచెం పైగా ఎక్కించితే నస్స స్మైలింగ్ ఉన్న, నేను ఇప్పుడు పైగా ఎక్కించాను అంతా తావు నస్స మర్చ్ చేసి డావ్లా. ఇప్పుడు 2 సైడ్ ఈక్వల్గా ఉండాలని చెప్పేసి ఏ తావంతా వచ్చి పసుపు లేదో ఆ తావంతా వచ్చి నేను పసుపుని పెట్టేసాను. ఇప్పుడు డిఫరెన్స్ తెలిసిగా చీక్స్ మన హైట్ని పైగా ఎక్కించేప్పుడే నస్స వచ్చి నవ్విందుకు వచ్చి ఆరం చేసా. ఇప్పుడు 2 సైడుమే వచ్చి మన చీక్స్ పెట్టి ఈక్వల్గా ఉందా అట్లా అంటే వచ్చి చూస్తున్నాము. ఇప్పుడు లిప్స్ని వచ్చి కరెక్ట్ షేప్ ఎత్తున వచ్చి ఎట్లా నవ్వ పెట్టేది అట్లా అంటే వచ్చి ఇంకా నస్స స్మైలింగ్గా ఉండాలి. సో దానికి ఫస్ట్ మన చిన్ పోర్షన్ వచ్చి ఇంకా కొంచెం హైట్గా వచ్చి ఉండాలి. ఇప్పుడే వచ్చి మీకు వచ్చి స్మైలీ వచ్చేసిన బట్ ఉంటేనో ఆ చిన్ పెట్టేప్పుడు నస్స స్మైలీగా ఉన్నాయి. సో చిన్ నస్స హైట్గా పెట్టి ఇంకా కొంచెం పసుపుని పెట్టి ఇది చేసేప్పుడు నవ్వేది ఇంకా నస్స వచ్చి తెలిసిన. సో నవ్వావ్లా అట్లా అంటే లిప్స్ వచ్చి కొంచెం పైగా రైస్ అయింది అవ్లా. సో దానికి ఆ లిప్స్ 2 సైడ్ జస్ట్ ఒక ఇట్లా ప్రెస్ చేస్తేనే చాలు, అది లిప్స్ పైగా తూకున్న మరి వచ్చేసిన. సో నస్స నవ్వు మూతిగా వచ్చి ఉన్న, ఇది కొల్ల ఇంపార్టెంట్. మనం ఎట్లా కాంటే లిప్స్ చేయొచ్చు బట్ 2 సైడ్ ప్రెస్ చేస్తేనే నస్స స్మైలింగ్ వచ్చేసిన. ఇప్పుడు ఈక్వల్ లేదంటే ఏ సైడ్ ఈక్వల్ లేదో ఆ సైడ్ వచ్చి పెట్టి మనం వచ్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక స్మాల్ ట్రిక్ దా, లిప్స్ ఎప్పుడుమే వచ్చి స్ట్రైట్గా ఉండకూడదు, ఆ లిప్స్ కొంచెం తూకున్న மாதிரி ఉండాలి. సో 2 సైడు లైట్గా తూకిరింటేనే చాలు. లిప్ సైజ్ చూసిరింటే ఐబాల్స్కి లోగా వచ్చి ఉండాలి, అప్పుడుదా అది వచ్చి కరెక్ట్ ఆన్సర్స్. అంటే లిప్స్ కొల్ల పెద్దదిగా ఉన్నాయి. సెంటర్ ఒక మార్క్ వచ్చి బ్రష్లో పెట్టేసి జస్ట్ హ్యాండ్ని ప్రెస్ చేసి ఎత్తిడోండ మత్తదంతామే తానుగానే వచ్చి కరెక్ట్గా వచ్చేసిన. కొల్లగా చేయకల ప్రెస్ అండ్ టేక్ ఇట్. జస్ట్ ప్రెస్ చేసి ఎత్తితేనే స్మైలింగ్ ఉన్న వెనక యూగా ఉండాలి. ఐబ్రోస్ ఒక 4 థ్రెడ్ ఎత్తి మన షేప్ పైగా పెట్టున్నట్ల. ఐస్ పైగా వచ్చి ఏం షేప్ మీకు వసదియో ఆ షేప్లో మీరు పెట్టవచ్చు. ఫిష్ మాదిరి కావాలంటేనో ఫిష్ మాదిరి షేప్లను వచ్చి మీరు పెట్టవచ్చు. ఈ ఐస్గా వచ్చి నేను ఒక 3 థ్రెడ్స్ వచ్చి యూస్ చేసుండా. సో నేను 2 షేప్లను మీకు వచ్చి పెట్టి చూంచాను. ఓ నార్మల్ షేపు, ఒక ఫిష్ మాదిరి షేపు. బట్ కింద బాటమ్ దా కొల్ల ఇంపార్టెంట్. ఈ దీంట్లో గుండుగా పెట్టి చూంచాను. ఇకో కన్ల ఫ్లాట్గా వచ్చి పెట్టి చూంచా. మీకు 2 గుమ్మే వచ్చి డిఫరెన్స్ తెలిసిన 2 ఐసుగు. ఇప్పుడు ఇది వచ్చి
ఫ్లాట్గా వచ్చి పెట్టాను. దీంట్లో ఐ బాల్ వచ్చి పెయింట్ చేసి చూంచా. సో మన పశువు ఏதாவது వచ్చి ఉండేనా లేదా ఎక్స్టెండ్ చేయాలి అట్లా అంటే మనం వచ్చి పెయింట్ పెట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా ఐలైనర్ యూస్ చేస్తేనే వచ్చి మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అది ఎత్తుకోవచ్చు. ఇప్పుడు ఐ బాల్ ఫస్ట్ దీనికి వచ్చి చూడ, మన ఐ బాల్ అంటేనే అందరూ వచ్చి గుండుగా రౌండ్గా ఉండాలా అట్లా అంటే వచ్చి తలిచేమో అట్లా రౌండ్గా అట్లా పెట్టేప్పుడు కన్ను ములుచుని ఉండే మరి ఐస్ను. ఇదేది మన నార్మల్ ఐస్ మన తెరిచినుండే చూసేప్పుడు ఓవల్గా వచ్చింది ఓవల్దా శాంతంగా ఫేస్ ఇచ్చిన. ఈ స్మాల్ ట్రిక్ చూడ నసనే డిఫరెన్స్ తెలుసును. ఇది ములుచునుండే మరి ఉంది, ఇది శాంతంగా వచ్చి ఉంది. సో అమ్మన్ కన్నుదా వచ్చి ములుచునుండే మరి వచ్చి మనది వచ్చి శాంతంగా నవ్వు మూతి వెంట ఉండాలంటే దాన్ని తిప్పి ఐబాల్ వచ్చి ఓవల్గా వచ్చి మనం మార్చినావులా. నస ఫుల్ కవర్డ్గా ఉంటే ఇక్క నస ఉన్న లిప్స్ తోడ థ్రెడ్డింగ్ పార్ట్ వచ్చి మనం వచ్చి చూడిపోయామా. సో లిప్స్ వచ్చి మనం చేసేప్పుడే వచ్చి చెప్తే నస యూగా ఉంటేదా అది వచ్చి స్మైల్గా వచ్చి స్ట్రైట్ లైన్ ఉండకూడదు, యూగా ఉండే మాదిరి వచ్చి చూసినావులా. ప్లస్ కరెక్ట్గా ఉందా స్లాంట్గా లేకుండా ఉందా అట్లాంటి వచ్చి చూసుకోండి. వీడియోలో ఉండేదాని నుంచి నా వల్ల కరెక్ట్గా వచ్చి చూపించింది కాల. పైగా లిప్స్ వచ్చి ఒక సైడ్ ఒక థ్రెడ్ ఇంకో సైడ్ ఇంకో థ్రెడ్గా ఎత్తుంటే మీకు ఇంకా ఈజీగా ఉన్న నస వెచ్చేసి పెట్టింటే ఈజీగా వచ్చేసినాం. ఆ లిప్స్ సైజ్ చూసుకోండా ఐబాల్గా సెంటర్ ఆఫ్ ద ఐబాల్ లోగా ఉండే మరి వచ్చి ఉండాలా. అదే మాదిరి అదర్ సైడ్ లిప్స్ వచ్చి మనం వచ్చి ఫిట్ చేసి ఉంటాము. ఆ అదర్ సైడ్ లిప్స్ ఫిట్ చేసేది మనకు వచ్చి ఈక్వల్గా ఉండే మాదిరి వచ్చి చూసినాంలా. రెండు సైడ్ లిప్స్ ఈక్వల్గా ఉందా అట్లా అంటే చెక్ చేసి ఉంటాము. ఇన్ కేస్ వచ్చేసంటే తిప్పి ఆ సెంటర్ ఇది థ్రెడ్ వచ్చి ఫిట్ చేసుకోండి. అయితే యూగా ఉండే మాదిరిగా వచ్చి ఉండాలి. కింద వచ్చి అడుతు లోవర్ లిప్స్ మనం వచ్చి పెట్టేప్పుడు పా మాదిరి వచ్చి పెడితే అది నవ్వి కురిగేప్పుడు లిప్స్ వచ్చి నస ఇదిగా ఉన్నాం, స్మైలింగ్గా వచ్చి ఉన్నాం. ఇన్ కేస్ స్టిక్ కావాలంటే కొంచెం తిప్పి వెచ్ చేసేసి మీరు స్టిక్ చేసినంటే అది మీకు వచ్చి ఈజీగా వచ్చి ఉన్నాం. కొల్లగా డ్రై అయిపోయింటే కూడా అది ఒట్టుకోదు. ఇప్పుడు లోవర్ లిప్స్కి వచ్చి ఎంత థ్రెడ్ నీడెడ్ అట్లా అంటే మెషర్మెంట్ రఫ్గా ఎత్తేసి మనం ఒక పా మాదిరి వచ్చి పెట్టేనా. సో పెట్టేసి కొల్ల పెద్దదిగా వచ్చి ఉండేనంటే ఏదో సైడ్స్లో పసుపు పెట్టి వచ్చి కవర్ చేసుకోవచ్చు, లేదంటే మనం కరెక్ట్ అలవ్ ఎత్తి కూడా మనం చేసుంటాము. ఇప్పుడు వచ్చి పెయింటింగ్ వచ్చి కొల్ల వేసి ఆ రిమైనింగ్ ఏరియాతో వచ్చి మనం వచ్చి పెయింట్ చేయపోయాం. ఈ లిప్స్ పెయింటింగ్గా అంత పెద్ద ఇది లేదు. ఇన్ కేస్ థ్రెడ్ పైగాను పెయింట్ చేసేస్తామంటే మనం దానిపైగా తిప్పి వచ్చి బ్లాక్ కలర్ ఇది కోట్ మట్టు మనం వేస్తే మనకు సరిగా ఇస్తున్నాం. ఆ రెండు సైడు ఒక డాట్ మాదిరి వచ్చి పెట్టేప్పుడు ఇంకా కొంచెం స్మైలింగ్గా ఉన్నాయి. హెయిర్ పార్ట్ ఓరోరికి ఒక్కొక్క స్టైల్ వచ్చి పెట్టిన మీరు పెయింట్ కొట్టాలంటనో లేదు మనం వచ్చి ఒక ఆర్టిఫిషియల్ హెయిర్ని వచ్చి ఫిట్ చేయొచ్చు, లేదా కర్లీగా చేయొచ్చు, లేదా వీగా ఎట్లా కావాలంటే మనం వచ్చి పెట్టుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. బట్ నెత్తి పోర్షన్ వచ్చి ఇంపార్టెంట్. మన నెత్తిని అంటి చూసుకోండి, నెత్తి ఐబ్రోస్ ఒకే సమముగా వచ్చి ఉన్నాయి, అది మాదిరి వచ్చి ఉంటే ఇక్కడ నస్ ఉన్నాయి. వెనక నోస్గా మన మూకుత్తి పెట్టేప్పుడు నోస్ సైడ్ రెండుగా వచ్చి ఒక నోస్ బాల్ పెట్టుంటేను నస్ ఉన్నాయి. ఇయర్స్ వచ్చి
మనతోడ చాయిస్. ఇయర్స్ మాదిరి వచ్చి షేప్ని బెండ్ చేయొచ్చు, లేదు సాదా పాగను వచ్చి చేయొచ్చు. బట్ ఆ ఇయర్స్ వచ్చి చూసిరింటే ఐసుగు లిప్స్గు నడులో ఉండే ఆ లెంత్లో ఉండవుల. నేయాల ఫ్లాట్గా ఉండవుల అట్లాంటి వచ్చి చెప్పంటే మన కమ్మలు వచ్చి పెట్టేప్పుడు పశువుల పెట్టి నిలిచేదానికి వసతిగా వచ్చి ఉండవుల. మొత్తం డెకరేషన్ అంతా మన చాయిస్తాం.